నీ కుటుంబం సంఘం పైన ఎట్లాంటి దృష్టి పెట్టుంది? సంఘంలో సండే స్కూల్ పరిచర్య ఉందా? ఏం చేయాలి మరి సండే స్కూల్ పరిచర్య? దాన్ని కొనసాగించడానికి ఒక వ్యక్తిని మనం నిలబెట్టాలి, నమ్మకమైన వాడిని. ఎవరు చేయాలి ఇవన్నీ? సంఘం బాధ్యత కాదా? సంఘంలో రోగులైన వారు ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఎవరు? సంఘస్థుడిగా నీది కాదా బాధ్యత? సంఘంలో ఏడుస్తూ రోధిస్తూ కష్టాల చేత బాధల చేత రోధిస్తుంటే వాళ్ళని ఓదార్చే బాధ్యత ఎవరిది? క్రైస్తవుడిగా, సంఘంలో ఒక సభ్యుడిగా ఆ బాధ్యత నీది. వాని ఏడుపు వానికి, నా ఏడుపు ఇది కాదు క్రైస్తవ జీవితం. వాని బాధలు వానికి, నా బాధలు ఇది కాదు క్రీస్తును నమ్మిన వాని జీవితం. ఆయనంట క్రీస్తు యేసు ప్రభువే ఏమైపోయాడు? ఆయన కోసం బ్రతకలే. ఆయన యేసు ప్రభు లాంటి వాడే ఆయన కోసం బ్రతకలి. మన కోసం మనం ఎందుకు ఈ లోకంలో బ్రతుకుతున్నాం? అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటారట, కానీ ఏం చేస్తలేరట? దేవుని కార్యాలు పట్టించుకునేవాడు సంఘంలో లేరట. నేను బాగుండాలి, ఎంతసేపు నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను మంచిగా ఉంటే చాలు. ఇది కాదు. సంఘం బాగుండాలి, సంఘములో అందరూ బలపడాలి, సంఘంలో అందరినీ ఒకే విధానంలో చూడగలగాలి.